అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకునే వంట నువ్వులతోని రోటి పచ్చడ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నువ్వులు 1 కప్పు, ఎండుమిర్చి 10 తుంపి పెట్టుకున్నా, మామిడికాయ ముక్కలు కొన్ని ఇన్ని మామిడికాయ ముక్కలు, తర్వాత మినప్పప్పు 1 చెంచా, శనగపప్పు 1 చెంచా, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, తాలింపు కోసం ఎల్లిపాయలు 4-5, తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరన్నా ఉంటే తప్పకుండా చేసుకోండి. మా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మేము ఏం చేసింది అనేది మీకు అర్థమైంది, మీరు చేసుకోవటానికి వీలుంటుంది. నువ్వుల రోటి పచ్చడి కోసం ఇప్పుడు కళాయి పెట్టుకొని నువ్వులు అవన్నీ వేయించుకుందాం. వేడైంది, ఇగో నువ్వులు వేయించుకుందాం. నువ్వులు దోరగా వేగాలి, ఇగో చిటపట చిటపట అనే వరకు వేయించుకోవాలి నువ్వుల్ని. చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది. సిమ్లో పెట్టి వేయించుకోండి. తీసుకుందాం. చూడండి వేయించినాయి, మంచిగా దోరగా ఎగినాయి. ఇప్పుడు 1 స్పూను శనగపప్పు అనుకున్నాం కదా, ఇక శనగపప్పు వేస్తాం. అన్నీ ఆయిల్ లేకుంటే ఇవన్నీ ఆయిల్ లేకుంటే వేయించుకోవాలి. ఇగో ధనియాలు, జీలకర్ర దోరగా ఇగో కలర్ వచ్చేటట్టు ఇట్లా ఎర్రగా కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అన్నీ. ఇవన్నీ వేగాక ఎండుమిరపకాయ వేయించుకుందాం. ఎండుమిరపకాయలు తుంపుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కళాయిలో పోసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎండుమిరపకాయలకి, చాలు. అన్నీ ఉత్తగా ఆయిల్ లేకుండా వేయించుకున్నాం. ఎండుమిరపకాయలకు మాత్రం ఆయిల్ వేసుకోవాలి తప్పనిసరిగా. ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటాయి, ఉత్తగా వేయించితే టేస్ట్ ఉండవు. ఎండుమిర్చి ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి మస్తుగా ఏగుతున్నాయి. వీటిని అయిపోయింది, ఇక బంద్ చేసి తీసుకుందాం. వేయించుకున్నాం. ఇప్పుడు రోడ్డు దగ్గర పోదాం పదండి, రోట్లో దంచుకుందాం. అన్నీ వేయించుకున్నాం కదండి, ఇప్పుడు రోట్లో పోసుకొని దంచుకుందాం. ఇందులో ఉప్పు వేసుకోవాలి, కల్లులు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను కల్లులు ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి.
నువ్వుల పచ్చడి ఇలా దంచుతుంటే మస్తు స్మెల్ వస్తుంది. ధనియాలు జీలకర్ర అన్నీ వేసినాం కదా, బాగా వాసన బాగా వస్తుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. చూసి మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ దంచుకున్నాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో మామిడికాయ ముక్కలు, మేము మామిడికాయ ముక్కలు వేసుకుంటాను. మీకు కావాలంటే చింతపండు వేసుకొని, మేము చింతపండు తినాం కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. ప్రతి ఒక్క దాంట్లో మేము మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. ఎండాకాలం మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకొని ఉంచుకొని ప్రతి ఒక్క పచ్చళ్ళల్లో కానీ ఎట్లైనా మామిడికాయ ముక్కలే వాడతాం మేము. ఇది మంచిగా మెదిగాక మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. కారం మెత్తగా మెదిగింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మీరు మామిడికాయ ముక్కలు లేకుంటే చింతపండు వాడుకోవచ్చు. ఇదేం చింతపండు వేసుకొని మీ రుచికి తగ్గట్టు చింతపండు వేసుకోండి, పులుపుకు తగ్గట్టు. ఇక మేము మా పులుపు తగ్గట్టు ఇక మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఇగో ఇలా దంచుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే మంచిగా మెత్తగా మెదుగుద్ది, లేకపోతే మెదగదు. పచ్చడి మెదిగిందండి మెత్తగా. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. గుమ్మ 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 వాసన వస్తుంది పచ్చడి, నువ్వుల పచ్చడి. అయిపోయిందండి, తీద్దామండి. నువ్వులు రోటి పచ్చడి చాలా బాగుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని మంచిగా వేయించుకోండి. అన్నీ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు కొన్ని అన్నీ మంచిగా వేయించుకొని ఇట్లా రోట్లో మంచిగా నూరుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటాం. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం మేము, చింతపండు కూడా వేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇగో చూడండి, ఇట్లా మెత్తగా నూరుకోవాలి మంచిగా. రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో కూడా నూరుకోవచ్చు, కానీ మిక్సీలో నూరుకుంటే మెత్తగా అయింది, టేస్ట్ అంత బాగుండదు. ఇట్లా రోట్లో నూరుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, మాకు కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు రోట్లో నూరుకొని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇందాక మిరపకాయలు వేయించిన కళాయి పెట్టా. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక ఎల్లిపాయ ఇట్లా నలగొట్టుకొని వేసుకోవాలి. ఇంకో తాలింపు గింజలు ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇగో తాలింపు గింజలు వేగినాయి. కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపులో వేసుకుంటే మంచిగా ఉంటుందని తాలింపులు వేస్తాను. మీకు కావాలంటే నూరుకునేటప్పుడైనా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగాక అయిపోయినా ఇక కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు ఏగింది, పచ్చళ్ళలో పోసుకుందాం. ఇగో పచ్చడి తాలింపు అయిపోయింది చూడండి. ఇక ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా, నూనె అంతా పచ్చడి అంతా తాలింపు అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇగో చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో పచ్చడి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ రోజులు నువ్వులతోని రోటి పచ్చడి చేసుకున్నాం, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దోశలకి, ఇడ్లీలకి, అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది. మాది వీడియో మీరు చూడాలనుకుంటే ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో అలనాటి అమ్మ రుచులు వస్తుంది. తప్పకుండా చూడి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.